కుల మతాల పేరిట సమాజంలో చీలికలు తెచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై మేధావులు నోరు విప్పాలని ఆయన సూచించారు. ప్రజలను చైతన్యపరుస్తూ సరైన మార్గంలో మళ్లించాలని ఆయన కోరారు. కృత్రిమ మేధస్సు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి కానీ విపరీత ధోరణులకు దారి తీసే విధంగా ఉండకూడదని ఆయన సూచించారు. పీబీ సిద్ధార్థ కళాశాల అల్యూమిని అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో 2 రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాల దేశ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించిందన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకిత భావంతో కళాశాల సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కన్న తల్లిని, మాతృదేశాన్ని, గురువును మర్చిపోయిన వాడు మనిషి కాదని, ఎంత ఎత్తు ఎదిగినా వీటిని మర్చిపోరాదన్నారు. సిద్ధార్థ పూర్వ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. జూనియర్లకు గైడెన్స్ ఇస్తూ సన్మార్గంలో నడిపించాలని సూచించారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, సమాజంలో సరైన దిశలో నడిపించేందుకు భారతీయ సంప్రదాయాలు అత్యుత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షశిల, నలంద వంటి అనేక విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని, దేశాన్ని విశ్వగురువుగా నిలిపాయని వివరించారు. ప్రస్తుతం వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ శ్రేయస్సుకు ఉపయోగించుకోవాలన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉందని ఆయన ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీటి ద్వారా రాజకీయ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వావి వరసలు మర్చిపోయేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యాంటీ సోషల్ మీడియా మహాభూతంగా మారుతుందని వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్న తరుణంలో మేధావులు నోరు విప్పాలని, బయటకు వచ్చి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ బాబు మాట్లాడుతూ 1975లో 200 మంది విద్యార్థులు, 15 మంది అధ్యాపకులతో ప్రారంభమైన సిద్ధార్థ కళాశాల ఎలా విస్తరించింది సవివరంగా తెలియజేశారు. పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు సిద్ధార్థ ప్రముఖులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ బోడేపుడి అమరేంద్ర, అకాడమీ చైర్మన్ మలినేని రాజయ్య, ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ లలిత్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. పర్వతనేని బ్రహ్మయ్య, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థుల సంఘ స్వర్ణోత్సవాలకు రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక సంతోషం ఏంటంటే ఈ పీబీ అనే పదాన్ని తీసేశారు, శాశ్వతంగా తీసేయండి. పీబీ, ఏబీ, కేబీ ఏదంతా మనం తెలుగు వాళ్ళం, మనం భారతీయులం, మన భారతీయ భాషలో మనం సంబోధించుకోవాలా. పైపించ పెద్దల గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా పేరుతో వాళ్ళ సంబోధించడం మన జీవితంలో ఒక అలవాటు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. 5 దశాబ్దాలుగా దేశ ప్రగతిలో, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిలో ఈ యొక్క పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల నిర్వర్తించే పాత్ర, దానిలో చదువుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిర్వర్తించే పాత్ర ఎంతో మహోన్నతం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. క్రమశిక్షణ, నిబద్ధత, కార్యదీక్షతతో ఈ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనవి. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినా, ఎంత పైకి వెళ్ళినా విద్యను అభ్యసించిన కళాశాలను గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువును, మనం చదువుకున్న సంస్థను జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని నా యొక్క స్పష్టమైన అభిప్రాయం. ఇవాళ దేశం ఎంతో వేగంగా ముందుకు వెళుతూ ఉంది.
మనందరికీ అది చాలా గర్వకారణం. ఆ వేగంగా ముందుకెళ్ళడంలో మీ అందరి పాత్ర కూడా ఉంది. దేశం అంటే అందరం కూడా కలిసి కాబట్టి చాలా సంతోషం కూడా కలుగుతూ ఉంది. వివిధ రంగాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడమే కాక ఆయా రంగాల దిశగా మరి యువతను ప్రేరేపించడం, వారికి సహకారం అందించడం అవుతుందో ఇది పూర్వ విద్యార్థుల యొక్క బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. సిద్ధార్థ కాలేజ్ 1975లో ప్రారంభించబడింది, మీ అందరికీ తెలిసిన విషయం. అలాగే సిద్ధార్థ అకాడమీ కూడా అదే టైంలో ప్రారంభించబడింది. రెండూ కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. సిద్ధార్థ కాలేజ్ కేవలం విద్యను మాత్రమే కాకుండా దానితో పాటు ఒక వ్యక్తిత్వాన్ని మనిషిగా బయటికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ సరైనటువంటి దృక్పథంతో, ఆలోచనలతో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల కోర్సులు కూడా మనం అందించడం జరుగుతుంది. విలువలతో కూడినటువంటి సమగ్రమైనటువంటి విద్య అందించేటటువంటి విద్యా సంస్థలు ఏదైనా ఉందంటే అందులో మొట్టమొదటిది పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇక్కడ కేవలం సబ్జెక్ట్స్, మార్కులు, అకాడమిక్స్ అనే కాకుండా వాటితో పాటు అనేక రకాల ఇతర కార్యకలాపాలు కూడా స్టూడెంట్స్ పాలు పంచుకునేటట్టుగా, వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రోత్సహించడం జరుగుతుంది. అది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, లిటరరీ ఈవెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక ఈవెంట్స్లో విద్యార్థులు అందరూ కూడా అన్ని రకాలుగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదే దానికి తగినట్టుగానే ఉపాధిని కల్పించే విధంగా దానికి తగినట్టుగా కోర్సులు కూడా డిజైన్ చేసి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, ఇలాంటి కోర్సులన్నింటినీ డిజైన్ చేసి మన కాలేజీలో ఈరోజు జరుపుతూ ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ ముఖ్యంగా యాజమాన్య సహకారం ఎంతో మేము చాలా రుణపడి ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఎలాంటి కోర్సు కావాలన్నా, లేదా ఇది మేనేజ్మెంట్ వారికి రిక్వెస్ట్ పంపిస్తే, లేదా దానికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, ఇలా దేనికైనా సరే మనం ఒక రిక్వెస్ట్ కనుక మనం పంపించినట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేయటం, అందుకే దానికి సంబంధించిన నిధులు సమకూర్చడం జరుగుతుంది. ఈ నెల 22న జరగనున్న బీసీ సింహగర్జనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలి రావాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. బీసీ సింహగర్జన సభ జరగకుండా అడ్డుకున్న వారందరికీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెంపపెట్టులాంటివన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధనే ఈ మహాసభ లక్ష్యమని పేర్కొన్నారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ నెల 22న జరగనున్న బీసీ సింహగర్జన ఏర్పాటును పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా బీసీ సింహగర్జనకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, కుటిల ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. పోలీసులు ఈ సభకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని, ఈ నేపథ్యంలో తాము హైకోర్టును ఆశ్రయించామని, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టిలాంటిదని బోడే రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 3 కోట్ల జనాభా ఉన్న బీసీలు తమకు వెన్నుముక అంటూ ప్రకటించే చంద్రబాబు వారి సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించాలని, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 40% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమాభివృద్ధి కోసం సమగ్ర కుల గణన జరిపించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో జరిగే బీసీ గర్జన అసాంఘిక శక్తులు కుట్రలు చేసే అవకాశం ఉన్న దృష్ట్యా పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభను పురస్కరించుకుని శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణాన్ని జరిపించనున్నట్లు చెప్పారు. దీనితో పాటు గ్రామ కుల దేవతల ఆరాధనలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పవిత్ర ఆశయాలతో చేపట్టిన బీసీ సింహగర్జనను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరారు. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా భారీ బహిరంగ సభ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ భారీ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశము, ఎజెండా గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీలకు సంబంధించిన ప్రధాన అంశాల సాధన కోసము, అదేవిధంగా ఈ ఉద్యమానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 ప్రధాన డిమాండ్లు తీసుకుంటే ముఖ్యంగా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీసీల యొక్క భాగస్వామ్యము, అదేవిధంగా కనీసము రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధి కోసము, బీసీల యొక్క
ఏదైతే భవనాల నిర్మాణం కోసము బీసీ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం కనీసము 1000 ఎకరాల కేటాయింపు చేయాలి అనే డిమాండ్తో పాటు అనేక దశాబ్దాల కాలం నుండి పెండింగ్లో ఉన్న విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టాలి. సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే వచ్చే స్థానిక సంస్థలు వెళ్ళాలి అనే డిమాండ్తో పాటు బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా నిధులు కేటాయించి ఈ బీసీ కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చెయ్యాలి అనే ఈ 5 ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. దీనికి సంబంధించి గత 2025 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ పెద్దలతో కలిసి బీసీ మహాసదస్సు పేరుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. వచ్చే సభకు హాజరయ్యే వాళ్ళకు సంబంధించిన కావాల్సిన మంచినీటి సౌకర్యము, ఆహార సౌకర్యము, అదేవిధంగా మిగిలిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సింహగర్జన బహిరంగ సభ ప్రకటించిన తర్వాత అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని, ముఖ్యంగా ఈ బహిరంగ సభను అడ్డుకోవాలి, నిర్వీర్యం చేయాలి అనే దానిపైన అనేక కుట్రలు చేశారు. ఇందులో ప్రధానంగా బీసీలకు సంబంధించి ఏదైతే 5 డిమాండ్లు చేశామో ఈ 5 డిమాండ్లు కూడా ప్రభుత్వం ఏదో నెరవేర్చడానికి అడుగులు ముందుకు వేస్తోందన్నట్టు తప్పుదారి పట్టించే కార్యక్రమము, బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని, మార్పుని నిర్వీర్యం చేసే కార్యక్రమము, నీరుగార్చే ప్రయత్నం జరిగింది. దాంతోపాటు ఏదో ఒక రకంగా ఈ బహిరంగ సభ జరిగితే బీసీలలో చైతన్యం వస్తుంది, మార్పు వస్తుంది, బీసీలో ఐక్యంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఈ సభ జరగనివ్వకుండా కూడా ప్రభుత్వం అనేక రకాలుగా కుటిల యత్నాలు, ప్రయత్నాలు, కుట్రలు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సభకు అనుమతి రాకుండా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత 4వ తేదీన మేము పోలీస్ డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా సభకు అనుమతి ఇస్తున్నారో లేదో అని తెలియజేయడానికి కూడా ఆలస్యం చేస్తూ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే గౌరవ హైకోర్టు వారిని సంప్రదించి ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశాలు తెలియజేస్తే గౌరవ హైకోర్టు వారు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా బహిరంగ సభ నిర్వహించడానికి కావలసిన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఆదేశాలు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. పేద వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పేదల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపేలా ఉన్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. పేదలకు ఉపాధి లేని పరిస్థితిలో ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తప్పనిసరిగా కొనసాగించాలని, బడ్జెట్లో తగిన ప్రాధాన్యతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒడిశాలో 140 హోంగార్డు పోస్టులకు 8,000 దరఖాస్తులు రావడం దేశంలోని నిరుద్యోగ పరిస్థితిని చూపిస్తోందని అన్నారు. కార్పొరేట్ల రుణాల మాఫీపై కోర్టులు స్పందించడం లేదని, పేదల సంక్షేమంపై మాత్రమే వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. పేదలు ఉన్నంతకాలం సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిందేనని రామకృష్ణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడడాన్ని నిజంగా అది పేద వర్గాల యొక్క జీవన ప్రమాణాలపైన ఒక ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాల్సిందే, కనీస వసతులు కల్పించడానికి కృషి చేయాలి, బడ్జెట్లో అందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఉంది. అదే సందర్భంలో ఇవాళ అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో, లేదంటే ఎవరైతే ఉపాధి లేకుండా ఉంటున్నారో వాళ్ళ గురించి మరి వారికి ఖచ్చితంగా ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాల్సిందే. వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోతే వారు బతకడమే కష్టమైపోతుంది. మొన్ననే చూసాం, ఒరిస్సాలో ఒక దగ్గర 140 పోస్టులు ఉంటే హోంగార్డ్ పోస్టులకి 8,000 మంది వచ్చి రోడ్లో కూర్చొని వాళ్ళు పరీక్ష రాశారంటే దాన్ని బట్టి అర్థమవుతోంది పరిస్థితి ఎంత దారుణంగా, దుర్భరంగా ఉన్నాయో. పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు దాన్ని మార్చడానికి కృషి చేయకుండా మీరు వెల్ఫేర్ స్కీమ్స్ పైన అడ్డుకట్ట వేయండి, దాన్ని తగ్గించండి, కుదించండి అని సుప్రీంకోర్టు చెప్పడం క్షంతవ్యం కాదు. మరోవైపు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకుల్లో రుణాలు ఇచ్చి కార్పొరేట్లకు మాఫీ చేస్తున్నారు. దాని గురించి ఏనాడు కూడా సుప్రీంకోర్టు మాట్లాడదు. ప్రభుత్వాలు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాళ్ళ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలకు సంపద పెంచుతూ ఉంటే ఏనాడైనా సుప్రీంకోర్టు మాట్లాడింది? లేదంటే హైకోర్టులు ఎక్కడైనా మాట్లాడినాయా?
కాబట్టి మేము స్పష్టంగా కోరుతా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో అణగారిన వర్గాల ప్రజలు, పేద ప్రజలు ఉన్నంతకాలం ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ కొనసాగించాల్సింది. వెల్ఫేర్ స్కీమ్స్కి అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి రెండు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఖచ్చితంగా చూడాలి. అదే సందర్భంలో అత్యున్నత న్యాయస్థానం వెల్ఫేర్ స్కీమ్స్ అంతా కూడా కించపరిచే పద్ధతుల్లో మాట్లాడని మాత్రం తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దీనికి తోడు వాళ్ళ ప్రభుత్వాలను కూడా కోరుతున్నది ఏమంటే, మీరు స్కీమ్లు ఏమైనా ప్రవేశపెట్టినప్పుడు ఎవరైతే డిజర్వ్స్, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలి తప్ప మేము అందరికీ ఇస్తామంటే అది కూడా క్షంతవ్యం కాదు. అదేవిధంగా కార్పొరేట్లకు ఏదైతే మీరు రాయితీలు ఇస్తూ ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారు, దానికి కూడా అడ్డుకట్ట వేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న 19 రోడ్లను పీపీ పద్ధతిలో 23 కిలోమీటర్లు అమ్మకానికి పెట్టడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రోడ్ల అమ్మకాల విషయాన్ని సిపిఎం పార్టీ తరపున ప్రజల కొరకు ప్రశ్నించడం జరుగుతుందని చెప్పారు. కౌన్సిల్ వద్ద సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో రోడ్లను అమ్మకానికి పెట్టింది, ఇది సరికాదని ఈ పద్ధతిని విరమించుకోవాలని ఆయన కోరారు. విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న 19 రోడ్లను పీపీ పద్ధతిలో 23 కిలోమీటర్లు అమ్మకానికి పెట్టడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రోడ్ల అమ్మకాల విషయాన్ని సిపిఎం పార్టీ తరపున ప్రజల కొరకు ప్రశ్నించడం జరుగుతుందని చెప్పారు. కౌన్సిల్ వద్ద సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో రోడ్లను అమ్మకానికి పెట్టింది, ఇది సరికాదని ఈ పద్ధతిని విరమించుకోవాలని ఆయన కోరారు. విజయవాడ నగరం అమ్మకం పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, చోద్యం చేస్తుంది వైసీపీ పాలకపక్షం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి 19 రోడ్లు 23 కిలోమీటర్లు 172 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పీపీపీ పేరుతో 10 సంవత్సరాల పాటు నిర్వహణ చేస్తారంట. 172 కోట్ల రూపాయలు రోడ్లు బాగు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలంట. ఆ రోడ్లలో అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సులు కానీ, లేదు చిన్న వ్యాపారులు కానీ, హాకర్స్ మీద కానీ వాళ్ళు విపరీతమైన ఫీజులు వసూలు చేస్తారంట. ఈరోజు దేశంలో అప్పులు పెరుగుతున్నాయి, రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి, విజయవాడ నగరాన్ని కూడా అప్పులు పాలు చేసి ఈ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అమ్మకం పెట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? ఈ అంశంలో గత సంవత్సరం జరిగిన కౌన్సిల్ సమావేశంలో దీన్ని తీవ్రంగా అందరం వ్యతిరేకించాం. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా మరి డిసెంబరు 2025 13వ తారీఖున మెమో జారీ చేసి, మీరు ముందుకెళ్ళండి, కౌన్సిల్తో పని లేదు, విజయవాడతో పని లేదు, మీరు పీపీపీ పేరుతో విజయవాడ రోడ్లు అమ్మేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం, ఇది ప్రజాస్వామ్యమా నిరంకుశ రాజ్యమా? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే సమస్య లేదు. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో మరి వైసీపీ నుంచి కూడా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అంశాలు పొందుపరుస్తారని ఆశించాం. కానీ వారు ఎక్కడ కూడా ఈ అంశాన్ని పొందుపరచలా. సిపిఎం పక్షంగా ఈ అంశాన్ని మేము పొందుపరిచాం. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా విజయవాడ నగరాన్ని కాపాడుకునేదానికి, విజయవాడ రోడ్లని కాపాడుకునేదానికి, నగరానికి రావాల్సిన నిధులు 1200 కోట్ల రూపాయలు రప్పించేదానికి మరి ఈరోజు వాయిదా వేసిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యేలు వస్తారనుకుని ఆశిస్తున్నాం, ఎంపీలు వస్తారని ఆశిస్తున్నాం. వారు కూడా వస్తే దీనికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈడ్పుగల్లు గ్రామం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 4 కోట్ల వ్యయంతో ఈడ్పుగల్లు రోడ్డును శరవేగంగా నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా చొరవతో హైవే నుంచి చెరువు వరకు సుమారు 7 అడుగుల మేర తారు రోడ్డును విస్తరించారు. రోడ్డు విస్తరణకు దాతలు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వ నిధులతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, దాతలు, కాంట్రాక్ట్ సంస్థ ఎస్ఎల్వి ఇన్ఫ్రా ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులకు సర్పంచ్ పందిపాటి ఇందిర కృతజ్ఞతలు తెలియజేశారు. ఈడ్పుగల్లు గ్రామం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 4 కోట్ల వ్యయంతో ఈడ్పుగల్లు రోడ్డును శరవేగంగా నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా చొరవతో హైవే నుంచి చెరువు వరకు సుమారు 7 అడుగుల మేర తారు రోడ్డును విస్తరించారు. రోడ్డు విస్తరణకు దాతలు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వ నిధులతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, దాతలు, కాంట్రాక్ట్ సంస్థ ఎస్ఎల్వి ఇన్ఫ్రా ప్రతినిధులు,
ఇంజనీరింగ్ అధికారులకు సర్పంచ్ పందిపాటి ఇందిర కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.